ఈ ప్రపంచం మొత్తం మనల్ని జ్ఞాని అనాలని, తెలివైన వాడు అనాలని, బుద్ధిమంతుడు అనాలని. కానీ మూర్ఖుడు ఆ మాట మాత్రం ఎవరు అనుకుంటారు? మూర్ఖుడు అనే మాట అంటే చాలు అందరూ దూరంగా పారిపోతారు. కానీ ఒక్క విషయం మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. మూర్ఖుడు అవ్వటం మేధావి కావడానికి మొదటి మెట్టవుతుంది అని. కావాలంటే మీరు మహా అద్భుత జ్ఞానుల పక్కన కూర్చున్నా సరే, ఎన్ని చర్చలు చేసినా సరే, ఎంత జ్ఞానాన్ని పొందినా సరే, అనుభవం మూర్ఖుడైన తర్వాతే లభించగలదు. అవునా కాదా? మూర్ఖుడైతే మాత్రమే మీకు ఏం చెయ్యకూడదో అర్థమయ్యేది. జ్ఞాని మీకు ఏం చేయాలనేది మాత్రమే చెప్పగలడు. ఈ లోకంలో ఏం చెయ్యాలి అనే దానికంటే గొప్ప విషయం ఏం చెయ్యకూడదు అనేదే. అందుకే ఒక్క విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తమరి వల్ల ఏదైనా తప్పు జరిగితే, ఎవరైనా మూర్ఖుడిని చేసినా, మోసం చేసినా, దగా చేసినా సరే ఏమీ నష్టం లేదు. చివరికి అవన్నీ మన తెలివిని రాటు తేలుస్తాయి. సానుకూల దృక్పథాన్ని పెంచుకోండి. ఈ ప్రపంచం మిమ్మల్ని జ్ఞానిగా గుర్తిస్తుంది. రాధా కృష్ణ.